కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం శివకుమార్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఫార్ములాను పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖాళీ కానున్న 3 కర్ణాటక రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని సిద్ధరామయ్యకు, మరోదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, 3వ స్థానాన్ని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కు కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. జాతీయ స్థాయిలో ఓబీసీ ముఖచిత్రంగా ఆయన అవసరమని, 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వంలో సిద్ధరామయ్య వర్గానికి కీలక పదవులు ఇవ్వొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య జరగనున్న బ్రేక్ఫాస్ట్ సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో అధికార మార్పిడి, డిప్యూటీ సీఎంల వ్యవహారం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ 2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రొటేషన్ సీఎం ఫార్ములాపై చర్చ సాగుతోంది. అప్పట్లో ఇద్దరు సీఎం పదవికి పోటీ పడగా చివరకు సిద్ధరామయ్య ఎంపిక కావడంతో అంతర్గత విభేదాలు కొనసాగాయి. ఇప్పుడు డీకే శివకుమార్ అనుచరులు నెక్స్ట్ సీఎం డిమాండ్ను మరింత బలంగా ముందుకు తెస్తున్నారు. Chief Minister has called all the ministers for a breakfast, and before he submits the resignation, he wants to thank all the ministers for their cooperation and things like that. That's why he has called a breakfast meeting. So will we be seeing Siddaramaiah sir now moving to national politics, sir, as a Rajya Sabha member there? Because as a senior party member from a party, sir, of course you would have a message about it as well, and the role that he has played as a OBC leader as well, sir. Is the community ready for it? But firstly, will we see him in national politics? These decisions have to be taken by the High Command. I at this point of time, I am not aware whether he was offered a position in Delhi. It is up to the High Command. Chief Minister has called all the ministers for a breakfast. కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాజకీయాలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో సాగుతోంది. మధ్యాహ్నం సిద్ధరామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరితే ఆయన సడన్ గా ముంబై వెళ్లిపోయారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్లిపోయారు. ఇప్పటికే బెంగళూరుకు రిటర్న్ ఫ్లైట్ బుక్ అవ్వలేదు. దాంతో ఉత్కంఠ నెలకొంది. నిజానికి మధ్యాహ్నం సిద్ధరామయ్య టైం అడిగారు. అంతలోనే గవర్నర్ అవుట్ ఆఫ్ స్టేషన్. అయినా సరే గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గవర్నర్ కు మెయిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కాసేపట్లో సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగబోతుంది. ఆ భేటీకి డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరవనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం శివకుమార్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఫార్ములాను పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖాళీ కానున్న 3 కర్ణాటక రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని సిద్ధరామయ్యకు, మరోదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, 3వ స్థానాన్ని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కు కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ప్రస్తుతం బెంగళూరులో సిద్ధరామయ్య అధికారిక నివాసంలో, అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసం కావేరిలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎవరైతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. డీకే శివకుమార్ కూడా
బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరయ్యారు. అంటే ఏ విధంగానైతే కర్ణాటక రాజకీయాల్లో ఎటువంటి కీలక నిర్ణయం జరగాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీటింగ్, లేదంటే లంచ్ మీటింగ్, లేదంటే డిన్నర్ మీటింగ్స్ అనేటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ మాత్రం చాలా కీలక ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే 2 రోజుల క్రితం ప్రత్యేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇందిరాభవన్ అంటే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి కీలక సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అనేది కీలక ఎజెండాగా జరిగింది. అందులో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను వెనక్కి తగ్గించేలా, ఆయన తన పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యేలా ఏఐసిసి హైకమాండ్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నేతలు కూడా కీలక చర్చలు జరిపారు. సో ఆయన వాటన్నిటి విషయంలో కొంత తలగ్గారు. ఫైనల్గా అందులో భాగంగానే ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అంటే ఈ 3 ఏళ్ల పాటు తనకు అంటే మే 20 ఏ విధంగానైతే 2023లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సిద్ధరామయ్య. సరిగ్గా 3 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలో తనకు 3 ఏళ్ల పాటు ఏ విధంగానైతే సహకరించినటువంటి మంత్రులు, మిగతా నాయకులు, కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నటువంటి విషయాన్ని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేయబోతున్నారు. అంతేకాదు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు గవర్నర్ కార్యాలయానికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, గవర్నర్ ఏ విధంగానైతే ఇతర రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. సో ఎప్పుడైతే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా కన్ఫర్మ్ కాకపోవడం, కానీ షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు అంటే దావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం కర్ణాటక గవర్నర్గా ఉన్నారు. ఆయన ముంబై వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇండోర్ కూడా వెళ్ళినట్టు సమాచారం ఉంది. రిటర్న్ టికెట్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఈరోజు వెనక్కి వస్తారా రారా అనేది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారు కాబట్టి గవర్నర్ లేకపోతే గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో తాను ఇవ్వాలనుకున్నటువంటి రిజిగ్నేషన్ లెటర్ను గవర్నర్కు మెయిల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఇక నెక్స్ట్ డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అవకాశం ఉండబోతుంది. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అక్కడ రణదీప్ సింగ్ సూర్జేవాలే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత శనివారం లేదా ఆదివారం మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంటే డీకే శివకుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈలోగా ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంది. ఏ విధంగానైతే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ రాజ్యసభ సీట్ను ఆఫర్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కానీ సిద్ధరామయ్య మాత్రం ఈ విషయంలో తను తిరస్కరించినట్టుగా తెలుస్తుంది సున్నితంగా. ఎందుకంటే తాను ఇంకా కూడా కర్ణాటక రాజకీయాల్లోనే కీలకంగా వ్యవహరించాలనుకుంటున్నాను, ఇప్పటికిప్పుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు, రాలేను అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఓబీసీ అనే అంశాన్ని కీలకంగా కాంగ్రెస్ తీసుకుంది. సో దాన్ని లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత సిద్ధరామయ్య పైన ఉంది. అందుకోసమే మీరు ఢిల్లీకి రావాలి, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలంటూ హైకమాండ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరైతే కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించేంత వరకు కూడా సిద్ధరామయ్య కొనసాగుతారు. ఈలోగా మళ్ళీ ఢిల్లీకి సిద్ధరామయ్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీలో ప్రత్యేకంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సమావేశాలు నిర్వహించడం, పీసీసీ పదవిని ఎవరికి ఇవ్వాలి, దాంతోపాటు కొత్తగా ఏర్పడేటువంటి కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు కీలకమైనటువంటి మంత్రి పదవుల విషయంలో కూడా సిద్ధరామయ్య హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కొంత ట్విస్ట్ల మీద ట్విస్ట్, ఫైనల్గా కర్ణాటకలో ముఖ్యమంత్రి మారబోతున్నారనేది మాత్రం స్పష్టమైంది. అందులో భాగంగానే ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతుంది. గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వడం, ఆ తర్వాత డీకే శివకుమార్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంటి అనేది దాదాపు శనివారం లేదా ఆదివారం అంటున్నారు. ఈలోగా గవర్నర్ కూడా తన పర్యటనను ముగించుకొని అటు బెంగళూరుకు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని కనుక అన్ని సెట్ అవుతే శనివారం రోజే ఫైనల్గా కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే సిద్ధరామయ్య వర్గీయులు అందరూ కూడా పెద్ద ఎత్తున
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓబీసీకి కీలక నేతగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ఇది కర్ణాటకలో ఖచ్చితంగా కాంగ్రెస్ రాజకీయాలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులు ఏమీ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత హైకమాండ్ పైన ఉందంటూ కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు. అందులో భాగంగానే సిద్ధరామయ్యను తప్పించేందుకు ఆయనకు జాతీయ రాజకీయాలకు ఆఫర్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అందరితో పాటు బ్రేక్ఫాస్ట్ చేయడం, అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారు సిద్ధరామయ్య. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లెటర్ను గవర్నర్ సెక్రటరీకి పంపడం, దాంతోపాటు గవర్నర్కు మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ఇక ముఖ్యమంత్రి పదవి నుంచి ఈ టర్మ్లో 3 ఏళ్ల తర్వాత ఆయన వెనక్కి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఏ విధంగానైతే 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగారు. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళు, మొత్తం 8 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఆయన కొనసాగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఏ విధంగానైతే డీకే శివకుమార్కు బాధ్యతలు ఇవ్వడం, ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ఏ విధంగానైతే పెద్ద ఎత్తున బలోపేతం అవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు, పిసిసి ఎంపికతో పాటు మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి ఏంటి అనేది కూడా సిద్ధరామయ్య కీలకంగా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్. కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజ్యసభ పదవిని స్వీకరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని, జాతీయ రాజకీయాలకు ఇప్పుడే వెళ్లాలనే ఆలోచన లేదని ఆయన వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం శివకుమార్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే ఫార్ములాను పార్టీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఖాళీ కానున్న 3 కర్ణాటక రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని సిద్ధరామయ్యకు, మరోదాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు, 3వ స్థానాన్ని డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్కు కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.